ఇవాళ పొద్దున్న లెగ్గానే కాలేజ్‌కి అలా బయలుదేరిపోతాం. అలా నడుచుకుంటూ తిక్కగా అలా వెళ్ళిపోయాం. పక్కన అలాగా బ్రిడ్జ్ దాటేస్తూ ఉన్నాం. మా ఊరందరూ ఫుల్లు చేతనన్న అని అరుస్తూ కూర్చున్నాం వెనకాల. అన్న గట్టిగా అలా స్మైల్ ఇచ్చేటోడికి అలా అనుకుంటూ వెళ్ళిపోయాం. అలా కాలేజ్ దాకా దగ్గరికి వచ్చేసాం. కాలేజ్ గేట్ దగ్గర నుంచి లోపలికి అలా లేట్ అయిపోతుందంటే ఉరుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అస్సలకే బాగా లేట్ అయిపోయింది. ఉరుక్కుంటూ వెళ్ళి ఉరుకుతూనే ఉన్నాం. మాకు వాళ్ళేమో సరదా మాట్లాడుతున్నారు కానీ ఉరకట్లేదు. ఉరకండ్రా బాబు అంటుంటే, అరే ఏముందిరా లేట్ పర్లేదు కొంచెంసేపే కదా ఏమవుదా అంటున్నారు. ఒకటండ్రా ఉరకండి అని చెప్తున్నాం. ఉరుకుతూ ఉన్నాం. అలా నడుచుకుంటూ కాలేజ్ వై బ్లాక్ దాకా వచ్చేసాం. దగ్గరికి వెళ్తున్నాం అంతే. మా ఊళ్ళో అలా నడుచుకుంటూ మా ఊళ్ళు ఇంకా ఫాస్ట్గా నడుచుకుంటూ పోతున్నాడు. వీళ్ళేమో వెనకాల స్లోగా నడుపుతున్నాను. మా అన్న గురించి నేను స్లోగా నడుపుతున్నా. అలా గుమ్మని నడుచుకుంటూ మా వాడు చూడండి అలా నడుస్తున్నాడు. అలా సాఫ్రాన్కి వచ్చేసి తినేద్దామని వచ్చేసాం. ఇంకా అటు నుంచి వేసి అలా లోపలికి ఎంటర్ అయిన వెంటనే మా వాళ్ళందరూ ప్లేట్లు పెట్టుకుని రెడీ అయిపోయాం తినేయడానికి. అలా తినేస్తున్నాం. అలా బయటకు వచ్చేసి మా వాళ్ళందరూ కూర్చుంటే అక్కడికి వెళ్ళి కూర్చొని చూస్తున్నాం. మా వాడు అసలు ఫోన్ మాట్లాడుతూ సైలెంట్గా కూర్చున్నాడు. దగ్గరికి వెళ్ళి ఏంట్రా అని అడుగుతున్నాను. అలా అయిపోయింది. అలా వెళ్ళిపోయాం. ఆ రోజంతా గడిచిపోయింది. క్లాసులు అయిపోయి అలా మనం ఇంకా రిటర్న్ బయలుదేరిపోతున్నాం. అలాగా బస్ దగ్గరికి వచ్చి మా వాడు అలా చూస్తుంటే తిరుగుతున్నాం. ఇంకా అన్నీ అయిపోయి బాగానే ఉందనిపించి కాలేజీ వాళ్ళు ఏదో పెద్ద మా వాళ్ళు ఏదో కూర్చొని మాట్లాడుతూ సరదాగా అయిపోయింది రోజు. అలా మా వాళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ వచ్చారు. అలా బాగుంది అనిపించి నడుచుకుంటూ వెళ్ళాం. మా వాళ్ళు డ్రెస్ యూనిఫామ్ తీసుకున్నాడంటే అలా చూసి అలా బయటకు వచ్చేసి రోడ్డు క్రాస్ చేద్దామని ఫిక్స్ అయిపోయి రోడ్స్ క్రాస్ చేసేలాగా మా హాస్టల్ దగ్గరికి వచ్చాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.